మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. డిఎస్సికి సంబంధించిన సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమాన్ని చిత్తూరు నగరంలోని అపోలో యూనివర్సిటీ ఎస్వి ఇంజనీరింగ్ కళాశాలలో చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు డిఎస్సిలో దాదాపు 16,000 పైచిలకు పోస్టులను భర్తీ చేయడానికి డిఎస్సి పరీక్షలను నిర్వహించింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఫలితాలను విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థుల జాబితాలను కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేయడం జరిగింది. వారికి సంబంధించిన సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమాన్ని చిత్తూరు జిల్లాకు సంబంధించి అపోలో యూనివర్సిటీలోను అదేవిధంగా ఎస్వి ఇంజనీరింగ్ కళాశాలను ఇన్ఛార్జ్ తిరుపతి డిఈఓ సమక్షంలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన సుమన్ టీవీకి వెల్లడిస్తూ సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపడుతున్నామన్నారు. ఎవరైతే ఒరిజినల్ సర్టిఫికెట్స్ సమర్పిస్తారో వారిని మాత్రమే పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందని, ఎవరైతే ఒరిజినల్ సర్టిఫికెట్ కాకుండా ఫేక్ సర్టిఫికెట్ సమర్పిస్తారో వారిపైన కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా క్రీడలకు సంబంధించి రాష్ట్ర విద్యాశాఖ అధికారుల ఆధ్వర్యంలో సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమాన్ని చేపడుతున్నామని, ఎక్కడా కూడా ఫేక్ సర్టిఫికెట్లను ఎవరైనా సమర్పిస్తే ఖచ్చితంగా వారిపైన శాఖాపరమైన చర్యలు కానీ లేదా కేసులు నమోదు చేయడం కానీ జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా డిఎస్సి అభ్యర్థులకు సంబంధించి ప్రస్తుతం సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమం ఉంటుందని, దీనికి సంబంధించిన తుది జాబితా రాష్ట్ర ప్రభుత్వం విధి విధానాలు నిబంధనల మేరకు విడుదల చేయడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.